మ్యాంగో సీజన్ అవ్వకముందే ఈ డిజర్ట్ ట్రై చేసేయండి. నిజంగా ఫిదా అయిపోతారు టేస్ట్‌కి అయితే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మిల్క్, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మరగనివ్వాలి. అండ్ తర్వాత ఒక మ్యాంగో తీసుకొని అందులో పల్ప్ అంతా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకొని దాన్ని ప్యూరీ లాగా బాగా బ్లెండ్ చేసేయాలి. అండ్ తర్వాత దీన్ని సైడ్‌కి పెట్టేసి ఒక బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని లంప్స్ ఏం లేకుండా కలిపేసుకోవాలి. ఈ కస్టర్డ్ లిక్విడ్‌ని మనం మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ మిల్క్లోకి యాడ్ చేసేయాలి. లంప్స్ ఏం లేకుండా ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం మ్యాంగో ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. అండ్ ఈ స్టేజ్లో అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అది బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటికి బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఫస్ట్ బ్రెడ్ పీసెస్ పెట్టేసి అండ్ తర్వాత మనం రెడీ చేసుకున్న లిక్విడ్ని వేసేయాలి. అలా మళ్ళీ సెకండ్ టైం కూడా బ్రెడ్ పీసెస్ పెట్టేసి ఇంకొక రౌండ్ లిక్విడ్ వేసేయాలి. దానిపైన చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొన్ని మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవడమే. ఆగండి ఇంకా అయిపోలేదు. ఇప్పుడు దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తింటుంటే నోటిలో వెన్నలా కరిగిపోతుంది. నిజంగా ఈ స్వీట్ మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. అది మరి ఈ వీడియో వీలైతే ఒక చిన్న లైక్ ఇచ్చుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.